ఇండియాస్ ఎనర్జీ క్రైసిస్. పెట్రోల్ తర్వాత ఎలక్ట్రిసిటీ అయినా వార్ మన ఇంట్లో జరగలేదు, మన ఊరో జరగలేదు, మన కంట్రీలో కూడా జరగలేదు. ఎర్త్కి ఆపోజిట్ సైడ్లో వార్ జరిగితే మనం ఎఫెక్ట్ కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఉంది, అట్నే పెట్రోల్ అనే ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది, పెట్రోల్ షార్టేజ్ కూడా వచ్చిందని చెప్పేసి. సో మనకు ఇది ఎందుకు వచ్చిందంటే వార్ అయినప్పుడు మనకు ఆయిల్ కంటైనర్స్ అనేటివి వస్తాయి కదా, అవి సముద్రంలో ఆపబడ్డాయి వార్ కారణంగా. మనము నార్మల్గా అప్పట్లో గ్యాస్ సిలిండర్ లేనప్పుడు కట్టెల పొయ్యిని వాడినాం కదా, మనం మనుషులం కదా, ఏదో ఒక దానికి ఆల్టర్నేట్ షిఫ్ట్ అయి ఉంటాం. అట్లే మనం గ్యాస్కి కట్టెల పొయ్యిని యూజ్ చేసుకున్నాం, అట్లే ఇండక్షన్ స్టవ్స్ అంటే ఎలక్ట్రిక్ స్టవ్స్ని యూజ్ చేసుకున్నాం. పెట్రోల్ వెహికల్స్కి ఏమో మనం ఈవీకి షిఫ్ట్ అవుతున్నాం మెల్లగా. కానీ అదే మన జీవితంలో ఒకరోజు 24 hours ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎట్లుంటుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను నార్మల్గా పండుకొని లేచినప్పుడు, ఇది ఎండాకాలం కదా, స్వెట్ వస్తుంటుంది. సో దానికి మెలకు వచ్చినప్పుడు ఫ్యాన్ చూస్తే తిరుగుతలేదు, సో ఎలక్ట్రిసిటీ లేదు. అట్లే నా ఫోన్ చూసినప్పుడు అలా ఛార్జింగ్ అనేది లో ఉంది. అట్లే బయటికి వచ్చి కొన్ని అవర్స్ స్పెండ్ చేసినాక ఏమొచ్చిందంటే న్యూస్, 24 hours మనకు పవర్ షార్టేజ్ అనేది ఉంది. సో అట్లనే టైం గడుస్తున్న కొద్దీ వాటర్ అనేది మనకు మస్ట్ ఎసెన్షియల్ కదా. నేను బోర్ దగ్గరకు పోయి చూస్తే అక్కడ కరెంట్ లేదు. సో వాటర్ అనేది మనకు కంపల్సరీ కావాలి. సో తాగనికైనా సరే, మనం డైలీ యూసేజ్కి అయినా సరే. అట్లే మా విలేజ్లో ఫార్మా కంపెనీ అనేది ఉంది. సో వాటర్ బాడీస్ మొత్తం పొల్యూట్ అయినాయి. సో మనము వాటర్ని యూజ్ చేయలేము. పాండ్స్ ఖరాబ్ అయినాయి, రివర్స్ ఖరాబ్ అయినాయి, లేక్స్ కూడా ఖరాబ్ అయినాయి. సో వాటర్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మనము వాటర్ని తీసుకొని ప్యూరిఫై చేయాలన్నా సరే కరెంట్ అనేది కావాలి. అప్పుడు నాకు అనిపించింది వాటర్, మనం ఎలక్ట్రిసిటీ లేకపోతే మస్తు కష్టం. మనము ఇంత టెక్నాలజీ పైన మనం లైఫ్ని ఈజీగా లీడ్ చేస్తున్నాం, కానీ టెక్నాలజీ పైన పూర్తిగా డిపెండ్ అయి ఉన్నాం. సో నేను మీ ఊహలకే వదిలేస్తున్నా, మనము టెక్నాలజీ పైన డిపెండ్ అయి ఉన్నామా, టెక్నాలజీని మనం ఈజీగా తీసుకుంటున్నామా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ప్రిపేర్గా ఉంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.